ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి ఆశీస్సులతో తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ఈ నెల 21వ తేదీ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్న తోటా దుర్గా ప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కారుమంచి శ్రీనివాసరావు, జనసేన నాయకులు, పెద్రావూరు. డి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలపాటి రాజా యూత్, జి వంశీకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కందేపు వెంకటేశ్వరరావు, పి రత్తయ్య మరియు పెద్రావూరు గ్రామ ప్రజలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. రంజాన్ పండుగను తెనాలిలో ముస్లిం మైనార్టీ సోదరులు ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఉదయం నుండి కూడా పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన ముస్లిం సోదరులందరూ పెద్ద ఎత్తున చెంచుపేటలో ఉన్నటువంటి ఈద్గా మైదానానికి చేరుకుని అక్కడ సామూహిక ప్రార్థనలు అయితే పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచే చెంచుపేటలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు మొత్తంగా కూడా కిక్కిరిసిపోయాయి. పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఈద్గా ప్రాంగణానికి చేరుకుని ఇక్కడ అందరితో కలిసి కూడా సామూహికంగా ప్రార్థనలు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. 10:30 గంటల వరకు సామూహిక రంజాన్ ప్రార్థనలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ముఫ్తీ అబ్దుల్ హాఫీజ్ నేతృత్వంలో కూడా ప్రత్యేక ప్రార్థనలు అయితే నిర్వహించారు. ఇక్కడ రంజాన్ ప్రార్థనలకు సంబంధించి ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. వేసవికాలం నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఎక్కడికక్కడ కూలర్లు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులందరికీ కూడా ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ అట్లాగే మిఠాయిలు కూడా పంపిణీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రంజాన్ ప్రార్థనలలో పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులందరితో కలిసి మంత్రి నాదెళ్ల మనోహర్ ఈ రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఆయనకి కమిటీ సభ్యులు కూడా ఘనంగా స్వాగతం పలికారు. దాదాపు గంటకు పైగా ఆయన ఇక్కడే ఉండి ముస్లిం మైనార్టీ సోదరులందరితో కూడా కలిసి రంజాన్ ప్రార్థనలు అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చెంచుపేట ప్రాంతంలో కోలాహల వాతావరణం అయితే నెలకొంది. ఈద్గా ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో పాటు బయట కూడా కూర్చున్నారు. చాలా మంది కూడా బయట కూడా కూర్చొని సామూహిక ప్రార్థనలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ప్రార్థనల అనంతరం కబరస్థానికి వెళ్లి వారి పూర్వీకుల సమాధుల వద్ద కూడా పుష్పాలు ఉంచి ప్రత్యేకంగా అయితే నివాళి అర్పించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈద్గా కమిటీ పెద్దలందరికీ, సభ్యులందరికీ కూడా మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రత్యేకంగా అభినందనలు అయితే తెలియజేశారు. ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి ప్రాంతంలో ప్రజలందరికీ మంత్రి నాదెళ్ల మనోహర్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని అయితే ఆయన ఆకాంక్షించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈద్గా ప్రాంగణాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ ప్రాంగణం ప్రార్థనలకు సంబంధించి ఇరుకుగా ఉంది, సరిపోవడం లేదు. చాలామంది రోడ్ల మీద కూడా కూర్చొని ప్రార్థనలు చేసుకుంటున్నారు. కాబట్టి వచ్చే ఏడాది కల్లా కూడా ప్రత్యేకంగా దీనికి ఏర్పాట్లు చేసే విధంగా కూడా చూస్తామని చెప్పి మంత్రి నాదెళ్ల మనోహర్ అయితే హామీ ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే కనుక రంజాన్ పండుగ వేడుకలు తెనాలి వ్యాప్తంగా ఎంతో కోలాహలంగా జరిగాయి. పట్టణ పరిధిలో ఉన్నటువంటి అన్నిటికీ సంబంధించి ముస్లింలందరూ కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఇక్కడికి వచ్చి సామూహిక ప్రార్థనలు చేసిన పరిస్థితి, ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. ఇక్కడ చెంచుపేట ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద నుంచి ఈద్గా వరకు కూడా ప్రాంగణం మొత్తంగా కూడా పూర్తిగా రోడ్లన్నీ ఎక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేకంగా 3 టౌన్ సిఐ సాంబశివరావు, ఎస్ఐ ప్రకాశ్రావు సిబ్బంది వీరందరూ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Warahmatullah. Allahu akbar kabir musibatin rafa'ataha lakal hamdu bikulli malin razaqta. Allahu akbar la ilaha illallah Allahu akbar Allahu. పవిత్రమైన రంజాన్ పండుగ ఈరోజు మన తెనాలి ఈద్గాలో ప్రార్థనల తర్వాత ముస్లిం సోదరులందరికీ, వారి కుటుంబ సభ్యులకి అందరి తరఫున రంజాన్ ఈద్ ముబారక్. ఈ ప్రాంతంలో మనం ఒక చక్కటి వాతావరణంలో ప్రేమ, అభిమానం,
ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఇఫ్తార్ పండుగ అప్పుడు మనం ఏ విధంగా 10 మందిని ఆదుకోవాలని తపనతోటి కార్యక్రమాలు చేసుకుంటామో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీ సంక్షేమం గురించి, మీ ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డలకు ఉపాధి విషయంలో భవిష్యత్తులో మీరు కూడా ప్రతి అడుగులో భాగస్వాములు అయ్యే విధంగా మన ప్రాంతానికి మన అభివృద్ధి కలిసి చేసుకుందాం. ఒక మంచి వాతావరణం తీసుకొద్దాం. ఆ ప్రేమ, అభిమానం, మీ ఆరోగ్యం, అదేవిధంగా మీ సంపద ఖచ్చితంగా పెరగాలి. ఈ ప్రాంతంలో మనం అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈద్గాలో గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా ముందుగా ఇంకా అభివృద్ధి చెందే విధంగా కొత్త ఆలోచనలతోటి ఒకసారి ఈద్గా కమిటీ అందరు పెద్దలు జానీబాయ్ గారితో, మన ఇస్మాయిల్ గారితో, జాకీర్ గారితో అందరితో కూర్చొని ఒకసారి మాట్లాడుకొని వచ్చే రంజాన్ మాసానికల్లా మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఈ స్థానం సరిపోవడం లేదు, ఈ స్థలం సరిపోవడం లేదు. చాలామంది పాపం రోడ్లపైన ఈరోజు ప్రార్థనలు చేసుకోవాల్సి వచ్చింది. ఏ విధంగా వాళ్ళకి ఒక చక్కటి ప్రార్థనా స్థలం ఏర్పాటు చేయగలుగుతాం ఒకసారి చూసి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ ఏర్పాట్లు, వాటితో పాటు గతంలో కూడా అనేక సందర్భాల్లో నన్ను కోరారు బరియల్ గ్రౌండ్స్ విషయంలో. వాటి గురించి కూడా ఆల్రెడీ తహసీల్దార్ గారికి వాళ్ళకి చెప్పాను. ఆ కార్యక్రమం నిరంతరంగా జరిగే ప్రక్రియ అది. కానీ తప్పకుండా ఇటువంటి వాతావరణం పండుగ పూట మనందరం కలిసిమెలిసి ఉండాలి. సహృద భావంతో మన ప్రాంత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని పవిత్రమైన రంజాన్ పండుగ శుభాకాంక్షలు. सबको ईद मुबारक। आज ये ईदगाह में बहुत अच्छा नमाज चली, बहुत दुआ करे सब भी भाया सब भी आ गए अंदर को, बहुत अच्छा चला। सभी जने भी आने को ऐसे बहुत तकलीफ है बोल को हमारे मिनिस्टर साहब आए, उनको भी बोले सभी ईदगाह बहुत कम है, अजमेर ज़्यादा है, बहुत तकलीफ पड़ते हैं, ये ईदगाह की इनकम नहीं है, इसके वास्ते अब डेवलपमेंट करना है। को बोल को भी बोलना पड़ा, बोले तो भी करने का काम करना है। अभी हमें सब भी बैठ को मीटिंग है डाले, मीटिंग में बोलने को बात कर को बिल्कुल जाकर मिनिस्टर साहब से बात करते मिलते। बाद में भी यहाँ काम भी हमें गए सो रमजान से काम करते हैं। सो भी डेवलपमेंट सो भी हम निकालना, अंदर झाड़ा मार डालना, सो भी काम सो भी अंदर खबरस्तान में कर सो काम होंदो, ईदगाह में काम होंदो, सो भी कंप्लीट कर को हमें म्यूनसिपालिटी से भी सिब्बंदी रखो काम कराते हैं। बाद में सो भी कहा ये ईद करने से 4 रोज से भी करना है, पेंडा डालना, लाइटिंग मारना और कूल ड्रिंक चा अब ये कूल रहा, ये सब भी रखो, बहुत है हमें अच्छा करे। हमें नजी के बरस से भी सो भी डेवलपमेंट करते हैं, अभी करने के हैं। इसके वास्ते अब नवी कमेटी आ गई, ये कमेटी के मीटिंग डाल को हमें सभी मिल को मिनिस्टर साहब को जा को बात करो, काम करेंगे को समस्त में सबको ईद मुबारक।